రాయండి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ప్లీజ్ నోట్ డౌన్. సో కాయినేజ్ యాక్ట్ 2011 ఫస్ట్ స్టెప్ రాసుకోండి. కాయినేజ్ యాక్ట్ 2011 కాయినేజ్ యాక్ట్ 2011 ఏం చెప్తుందంటే, సో కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు అంటే 1000 రూపాయల కాయిన్ వరకు మింట్ చేయొచ్చు. 1000 రూపాయల విలువైన కాయిన్స్ వరకు ముద్రించవచ్చు. అలాగే కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారము 1 రూపీ నోట్ను కూడా ప్రింట్ చేసేది గవర్నమెంటే. ఆ 1 రూపీ నోటు పైన సైన్ చేసేది ఫైనాన్స్ సెక్రటరీ. మీకు తెలుసు, రాసుకోండి చిన్న అక్కడ అండి. రూపీ 1 నోట్ signed by finance secretary. Next, all coins up to rupees 1000 denomination. All coins up to rupees 1000 denomination. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు సపోజ్ మీరు అనుకోండి, సపోజ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రూపీస్ 100 crores వర్తున్నటువంటి కాయిన్స్ ని మింట్ చేసింది. 100 crores మింటెడ్ బై గవర్నమెంట్. సపోజ్ గవర్నమెంట్ ఏం చేసింది, మీకు తెలుసు కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారము గవర్నమెంట్ 1 రూపీ నోట్ ని జారీ చేయవచ్చు. అలాగే కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కాయిన్స్ ని మింట్ చేయొచ్చు. 1000 రూపాయల విలువన్న కాయిన్ వరకు మింట్ చేయొచ్చు. అయితే సపోజు 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ ని గవర్నమెంట్ ముద్రించింది. 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ ని గవర్నమెంట్ ముద్రించింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా, ఈ ముద్రించినటువంటి కాయిన్స్ ని ఆర్బీఐకి ఇస్తుంది. రాసుకోండి. సెకండ్ పాయింట్, గివ్స్ టు ఆర్బీఐ. గివ్ దీస్ టు ఎవరికి ఇవ్వాలి? ఆర్బీఐకి ఇస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ 100 కోట్ల రూపాయల విలువైనటువంటి కాయిన్స్ తీసుకొని గవర్నమెంట్ కి బ్యాంక్ నోట్స్ ఇస్తుంది. 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ తీసుకొని గవర్నమెంట్ కి కరెన్సీ నోట్లు ఇస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. ఆర్బీఐ పేస్ గవర్నమెంట్ rupees 100 crores in bank notes. బ్యాంక్ నోట్స్ అంటే ఏంటి? 2 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నోట్లను, 2 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నోట్లను మనం బ్యాంక్ నోట్స్ అంటాం. సో ఈ విధంగా ఆ గవర్నమెంట్ ముద్రించినటువంటి కాయిన్స్ ని ఆర్బీఐకి ఇస్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది, అవి తీసుకొని అంతే విలువైన బ్యాంక్ నోట్స్ ని గవర్నమెంట్ కి ఇస్తుంది. అయితే మీరు అడగొచ్చు, ఎందుకు సార్ అలాగా అంటే, గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ అనేది గవర్నమెంట్ యొక్క ఏజెంట్. కాబట్టి గవర్నమెంట్ ముద్రించిన కాయిన్స్ ని సర్క్యులేషన్ లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఆర్బీఐ పైన ఉంటుంది. ఆర్బీఐ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ కాయిన్స్ ని 1 రూపీ నోట్ ని సర్క్యులేషన్ లోకి ఎవరు తీసుకురావాలి? ఆర్బీఐ. రాసుకోండి. ఫోర్త్ స్టెప్ రాసుకోండి. ఆర్బీఐ సర్క్యులేట్స్ కాయిన్స్ అండ్ రూపీ 1 నోట్ యాజ్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడికి అర్థమైందా? ఇది అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఏంటి 100 కోట్లు గవర్నమెంట్ ఏం చేస్తుందా? సర్క్యులేషన్లోకి తీసుకొస్తుందని చెప్తున్నాను కదా. ఆర్బీఐ సర్క్యులేట్స్ కాయిన్స్ అండ్ 1 రూపీ నోట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. మీ దగ్గరికి ఎట్లా వస్తున్నాయి మరి కాయిన్స్? అర్థమైందా? సో గవర్నమెంట్ దగ్గర నుంచి కాయిన్స్ తీసుకొని వాళ్ళకి క్యాష్ అనేది ఇస్తుంది. అదే బ్యాంక్ నోట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మీలో చాలా మందికి ఇది విన్న తర్వాత ఒక డౌట్ వస్తుంది. అయితే ఇది విన్నాక మీలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఆ డౌట్, సార్
అవును, కాయిన్స్ కి బదులు నోట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఓకే. అయితే అసలు ఆ క్యా కాయిన్స్ కి బదులు అసలు గవర్నమెంట్ కి నోట్స్ ఎలా ఇస్తుందనా? నోట్స్ ఎలా ఇస్తుందనా? ఆ కాయిన్స్ అలాగే 1 రూపీ నోట్ ని అసెట్, ఆస్తులుగా పెట్టుకొని ఏంటమ్మా 1000? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, మీరు ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు అడిగేది. అక్కడ నేను క్లియర్ గా రాస్తున్నాను కదా, 1000 రూపాయల డినామినేషన్ వరకు కాయిన్లను మింట్ చేయొచ్చని. అక్కడ అదిగో ఆల్ కాయిన్స్ అప్ టు 1000 రూపీ డినామినేషన్ రాస్తున్నాను కదా. ఓరే నాయన, ఆగండి, కొద్దిసేపు ఆగండి, ఇది అయిపోయేదాకా ఆగండి, ఇది అయిపోయేదాకా ఆగండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఇది అయిపోయిన తర్వాత డౌట్ వస్తే అడగండి, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత డౌట్ వస్తే అడగండి. సరే, అయితే ఇప్పుడు ఒక కార్తీక్ అడిగాడు. కార్తీక్ ఏమడుగుతున్నాడంటే, కాయిన్స్ ని మింట్ చేయడానికి, కాయిన్స్ ని ముద్రించడానికి ఏమైనా లిమిట్ ఉంటుందా అంటే ఉండదు. గవర్నమెంట్ ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ ని మింట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఏంటంటే ఆ డౌటు, సార్ మరి అలాంటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ ను ఇష్యూ చేసి లోన్స్ తెచ్చుకోవడం ఎందుకు సార్? అవసరం లేదు కదా. గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ ని ఇష్యూ చేసి లోన్స్ తెచ్చుకోవడం ఎందుకు? కాయిన్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు కదా అనొచ్చు మీరు. లోన్స్ తెచ్చుకోకుండా కాయిన్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు కదా అంటే, ఎస్, కాయిన్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అయితే నీకు మెటల్ అవైలబిలిటీ అనేది విపరీతంగా ఉంటుందా? కాయిన్స్ ని మింట్ చేయడానికి మెటల్ అవైలబిలిటీ అనేది విపరీతంగా ఉంటుందా? ఉండదు. ఒకటి, మెటల్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు బేసిక్గా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని డిసైడ్ చేసేది ఎవరు? ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని డిసైడ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. ఆర్బీఐని కన్సల్ట్ అయిన తర్వాత ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని డిసైడ్ చేసేది గవర్నమెంట్. సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది 2 to 6% మధ్యలో ఉండాలి. ఇండియాలో 2 to 6% మధ్యలోనే ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని డిసైడ్ చేసింది ఎవరు? గవర్నమెంటే. ఓకేనా? గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని డిసైడ్ చేసింది గవర్నమెంటే. అలాగే ఇన్ఫ్లేషన్ ని 2 to 6% మధ్యలో ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ పైన ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ని 2 to 6% మధ్యలో ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ పైన ఉంటుంది. ఇప్పుడు మీరనుకున్నట్టే గవర్నమెంట్ ఎన్ని కావాలంటే అన్ని కాయిన్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అయితే దానివల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది. మార్కెట్లో కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ లేకుండా, మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై లేకుండా లేదు. మార్కెట్లో ఒక నిమిషం, మార్కెట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై పెరగలేదు, కానీ నువ్వేం చేసావు? విపరీతంగా కాయిన్స్ ప్రింట్ చేసావు. దానివల్ల ఏమవుతుంది? మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగి కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ వస్తే బ్యాడ్ నేమ్ ఎవరికి? ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తే బ్యాడ్ నేమ్ ఎవరికి? గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ అలా చేస్తుందా? చెయ్యదు. ఇది కామన్ సెన్స్. అంతే కదా. ఎన్ని కాయిన్స్ అంటే అన్ని కాయిన్స్ మింట్ చేసుకుంటే ఏమవుతుంది? మనీ సప్లై పెరిగి, కన్సంప్షన్ పెరిగి, డిమాండ్ పెరిగి, ప్రైజెస్ పెరుగుతాయి. అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైపోతే గవర్నమెంట్కి బ్యాండ్ బజావో భారత్ అవుతుంది. అంతే. ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటా. మీ డౌట్ క్లియరేనా? మీ డౌట్ క్లియర్ అయింది అందరికి? ఎస్, ఓకే. ఇప్పుడు ఇందాక ఇంకొక పిల్లోడు అడిగాడు ఏమని, సార్ 100 రూపీస్ వర్త్ ఉన్నటువంటి కాయిన్స్ ని, 100 crores వర్త్ ఉన్న కాయిన్స్ ని ఆర్బీఐ తీసుకొని ఆర్బీఐ గవర్నమెంట్ కి 100 కోట్ల రూపాయలు బ్యాంక్ నోట్స్ ఇస్తుంది కదా, అలా ఎలా ఇస్తుంది సార్ అని మీరు అడగొచ్చు. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి కాయిన్స్ ని తీసుకొని 100 కోట్ల విలువైన బ్యాంకు నోట్స్ ని ఆర్బీఐ గవర్నమెంట్కి ఎలా ఇస్తుంది సార్? ఎలా ప్రింట్ చేస్తుంది సార్
అని మీరు నన్ను అడగొచ్చు. దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది, చెప్తా, రాయండి. ఓకే, ఇది అర్థమైంది కదా? ఎస్, ఇవి బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాసుకోండి. సో రాసుకోండి చిన్న. ఆర్బిఐ కింద ఇష్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆర్బిఐ కింద ఇష్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆర్బిఐ కింద ఉండేటటువంటి ఈ ఇష్యూ డిపార్ట్మెంటే కరెన్సీని ప్రింట్ చేస్తుంది. ఆర్బిఐ కింద ఉండే ఇష్యూ డిపార్ట్మెంటే కరెన్సీని ప్రింట్ చేస్తుంది. అయితే ఎలా ప్రింట్ చేస్తుందంటే, ఆర్బిఐ ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర అసెట్స్ ఎంత విలువైన ఆస్తులైతే ఉంటాయో అంతే విలువైన అంతే విలువైనటువంటి కరెన్సీని ప్రింట్ చేయగలదు. గుర్తుపెట్టుకోండి, ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎంత అసెట్స్ అయితే ఉంటాయో, ఎంత విలువైన ఆస్తులైతే ఉంటాయో అంతే విలువైన కరెన్సీని ఆర్బిఐ ప్రింట్ చేయగలుగుతుంది. అయితే మీకు డౌట్ వస్తుంది, మరి ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర అసెట్స్ అంటే ఏ ఉండాలి సార్? ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర అసెట్స్ అంటే ఏ ఉండాలి సార్? ఏమొస్తాయి? ఓకే, అసెట్ ఎంతైతే, ఆస్తులు ఎంతైతే ఉంటాయో అంతే కరెన్సీని ప్రింట్ చేయాలన్నారు, బానే ఉంది. మరి అసెట్స్ గా ఏముంటాయి సార్? రాసుకోండి. అసెట్స్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్, అసెట్స్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ అలాగే లయబిలిటీస్ రాసుకోండి. అందులో మొదటిగా గోల్డ్ కాయిన్స్ అండ్ బిలియన్. బ్రాకెట్లో రాసుకోండి, మినిమం ఎక్స్ క్రోర్. సో ఇష్యూ డిపార్ట్మెంట్ సైడ్ అసెట్స్ లో ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర అసెట్స్ వైపు ఏముండాలి? గోల్డ్ కాయిన్స్, బిలియన్స్ అంటే ఏదో కాదు, గోల్డ్ బార్స్ ఉంటాయి కదా, అవి గోల్డ్ బార్స్. అయితే మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, గోల్డ్ కాయిన్స్, బిలియన్స్ అంటే గోల్డ్ బార్స్ అనమాట, గోల్డ్ బార్లు ఉంటాయి కదా అవి. అయితే మీరు నన్ను అడగొచ్చు ఒక పాయింట్, సార్ కరెన్సీని ప్రింట్ చేయడానికి వరల్డ్ వార్ 1 కంటే ముందు కరెన్సీని ప్రింట్ చేయడానికి మనం గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ని యూజ్ చేశాం కదా. అంటే మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంతే కరెన్సీని ప్రింట్ చేసేవాళ్ళం అప్పట్లో, వరల్డ్ వార్ 1 కంటే ముందు, లేదా వరల్డ్ వార్ 1 టైం. సో వరల్డ్ వార్, ఒకటవ ప్రపంచ యుద్ధం టైంలో మనము గోల్డ్ స్టాండర్డ్ సిస్టాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. అంటే మన దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉంటుందో అంతే కరెన్సీని ప్రింట్ చేయాల్సి ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం డౌట్ అడుగుతావు, మరి గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ అనేది లేదు కదా, అయినా కూడా ఆర్బిఐ యొక్క ఇష్యూ డిపార్ట్మెంట్స్ దగ్గర అసెట్ వైపు మినిమం ఎక్స్ క్రోర్స్, ఆ ఎక్స్ అనేది ఎంత అవసరం లేదు, మినిమం ఎక్స్ క్రోర్స్ గోల్డ్ కాయిన్స్, బిలియన్స్ ఉండాలని అంటున్నావు కదా, మరి ఏంటి సార్ అని నువ్వు అడగొచ్చు. ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఆర్బిఐ యాక్ట్ 1934 ప్రకారము ఆర్బిఐ యొక్క ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర కొంత గోల్డ్ అలాగే బిలియన్స్ అనేవి ఉండాలి. నిజమే, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్. ప్రస్తుతం మనం గోల్డ్ స్టాండర్డ్ సిస్టాన్ని ఫాలో అవడం లేదు. అయినప్పటికీ కూడా ఆర్బిఐ యాక్ట్ లో ఏం చెప్తుందంటే, ఆర్బిఐ యాక్ట్ ప్రకారము ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర కొంత గోల్డ్, బిలియన్స్, కాయిన్స్ అనేవి అసెట్ గా ఉండాలి అని చెప్తుంది. కాబట్టి మనం ఆర్బిఐ యొక్క ఇష్యూ డిపార్ట్మెంట్ సైడ్ గోల్డ్ కాయిన్స్, బిలియన్స్ రాసుకుంటున్నాం, అది విషయం. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇదేంటి సార్ అనొచ్చు. ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నావు, ఇదేంటి సార్ అనగొచ్చు. ఇదేంటంటే, ఇప్పుడు ఆర్బిఐ దగ్గర పైసలు ఉన్నాయి,
పైసలు ఉన్నాయి, అవి తన దగ్గర పెట్టుకుంటే గుడ్లు పెడతాయా? పెట్టవు. కాబట్టి ఆర్బీఐ తన దగ్గర ఉన్న పైసల్ని అమెరికా గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీసు, జపాన్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీసు వీటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. దానివల్ల ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ విధంగా ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కూడా అసెట్స్ వైపు ఉంచుతారు. నెక్స్ట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవి కూడా అసెట్స్ వైపు ఉంటాయి. ఓకేనా? ఇవి కూడా అసెట్ వైపు ఉంటాయి. ఓకేనా? ఇవి కూడా అసెట్ వైపు ఉంటాయి. నెక్స్ట్ అలాగే రాసుకోండి చిన్న. ఇందాక మనోడు పిల్లోడు అడిగాడు రూపీ కాయిన్స్ అండ్ 1 రూపీ నోటు. ఇందాక ఒక పిల్లోడు అడిగాడు, ఏమడిగాడు? సార్ రూపీ కాయిన్స్ అలాగే 1 రూపీ నోట్ చెప్పాను. 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ ని ఆర్బీఐ తీసుకొని 100 కోట్ల విలువైనటువంటి కరెన్సీని గవర్నమెంట్కి ఇస్తుందని చెప్పా. అది ఎలా ఇస్తుంది సార్? ఏమైనా ప్రింట్ చేస్తుందంటే ఎస్, 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ ని 1 రూపీ నోట్ ని అసెట్ ఆస్తులుగా పెట్టుకొని 100 కోట్ల విలువైనటువంటి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ 100 కోట్ల విలువైనటువంటి కాయిన్స్ అలాగే 1 రూపీ నోట్ ని అసెట్ ఆస్తిగా పెట్టుకొని ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేసి 100 కోట్ల రూపాయల్ని గవర్నమెంట్కి ఇస్తుంది. ఇది విషయం. సో ఆర్బీఐ యొక్క ఇష్యూ డిపార్ట్మెంట్ సైడ్ అసెట్స్ గా ఏముంటాయి అంటే గోల్డ్ కాయిన్స్, ఫారిన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, రూపీ కాయిన్స్ అండ్ 1 రూపీ నోటు. ఐ థింక్ ఇందాక అడిగింది ధరణి కుమార్ అనుకుంటా. ఏం ధరణి కుమార్, ఇప్పుడు అర్థమైందా నీకు? సో ఇందాక అడిగావు కదా సార్ 100 కోట్లు కాయిన్స్ ఇస్తే 100 కోట్ల కరెన్సీ నోట్లు ఎలా ఇచ్చారు అని అడిగితే, సో ఆ 100 కోట్ల కాయిన్స్ ని ఆర్బీఐ అసెట్ ఆస్తిగా పెట్టుకొని 100 కోట్ల కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చింది. ఏమన్నా అర్థమైందా? ఎస్, ఇప్పుడు మీకు డౌట్లు ఉంటే అడగొచ్చు. సర్క్యులేషన్లోకి వస్తుంది, ఏం అర్థం కాదు. గవర్నమెంట్ దగ్గర ఉన్న కరెన్సీ సర్క్యులేషన్లోకి రాదా? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ దగ్గర ఉన్న కరెన్సీ సర్క్యులేషన్లోకి ఎందుకు రాదు? స్కీమ్స్ ఇలాంటి వాటికి పంచిపెడుతుంది కదా. స్కీమ్స్ అంటే పావర్టీ రిమూవల్ స్కీమ్స్ ఇలాంటి వాటికి పంచిపెడుతుంది కాబట్టి సర్క్యులేషన్లోకి వస్తుంది. చంద్ర అర్థమైందా? చంద్ర మీరు అడిగింది అదేనా? ఓకే, ఇవి అసెట్స్. ఇప్పుడు సపోజు ఆర్బీఐ ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర 24 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఆర్బీఐ దగ్గర అసెట్స్ ఎంత ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాసుకోండి, ఇఫ్ అసెట్స్ వర్త్ రూపీస్ 24 lakh crores. సో ఆర్బీఐ దగ్గర 24 లక్షల కోట్ల రూపాయల అసెట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆర్బీఐ అనేది ఎంత విలువైనటువంటి కరెన్సీని ప్రింట్ చేయొచ్చు? ఎంత విలువైన కరెన్సీని ప్రింట్ చేయొచ్చు అంటే రాసుకోండి చిన్న, ఎంత వర్తున్నటువంటి కరెన్సీని ప్రింట్ చేయొచ్చు చిన్న? సో దెన్ రూపీస్ 24 lakh crores, రూపీస్ 24 lakh crores వర్త్ కాయిన్ కరెన్సీ ఇన్ సిస్టమ్. అర్థమవుతుందా? సో ఆర్బీఐ దగ్గర 24 లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ ఉంటే 24 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని సిస్టంలోకి పంపిస్తుంది. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? సో ఆర్బీఐ దగ్గర 24 లక్షల కోట్ల రూపాయల అసెట్స్ ఉంటే ఆర్బీఐ 24 లక్షల కోట్ల రూపాయల్ని సిస్టంలోకి పంపిస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీకు రావచ్చు, సార్ ఇప్పుడు ఆర్బీఐ ప్రింట్ చేసి జారీ చేసిన ఈ 24 లక్షల కోట్ల రూపాయలని లైబిలిటీస్ కింద ఎందుకు రాసావు సార్ అనవచ్చు. ఈ 24 లక్షల కోట్ల రూపాయల్ని లయబిలిటీస్ కింద ఆబ్లిగేషన్ టు పే లైబిలిటీ కింద ఎందుకు రాసావు సార్ అని అడగొచ్చు. ఆర్బీఐ దగ్గర 24 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో 24 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని సిస్టంలోకి తీసుకొచ్చింది.
మరి దాన్ని లైబిలిటీ కింద ఎందుకు రాసామనొచ్చు. ఎస్ వినండి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి, అంటే ఆర్బీఐ దగ్గర ఎంత ఆస్తి అయితే ఉంటుందో, ఎంత విలువైన అసెట్స్ అయితే ఉంటాయో అంతే విలువైన కరెన్సీని ప్రింట్ చేసి జారీ చేసింది. బానే ఉంది. అయితే జారీ చేసిన కరెన్సీని, సిస్టంలోకి తీసుకొచ్చిన కరెన్సీని లైబిలిటీ కింద ఎందుకు రాశావంటే, ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ చేసిన కరెన్సీ అనేది చిరిగిపోయింది అనుకోండి. చిరిగిపోతే వాళ్ళు మళ్ళీ నీకు ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాలా లేదా? చిరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ సర్క్యులేషన్లోకి తీసుకొచ్చిన కరెన్సీ ఉంది. అయితే నీ దగ్గరకు వచ్చింది ఆ కరెన్సీ నీ దగ్గరకి చిరిగిపోయింది అనుకోండి. కొన్ని రోజుల తర్వాత చిరిగిపోయింది. అప్పుడు నువ్వు ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ నీకు ఎక్స్చేంజ్ చేసి ఇస్తుందా లేదా? ఆర్బీఐ నీకు ఎక్స్చేంజ్ చేసి ఇస్తుందా ఇవ్వదా? ఆర్బీఐ అనేది ఎక్స్చేంజ్ చేసి ఇస్తుంది. కాబట్టి ఈ 24 లక్షల కోట్ల రూపాయలు నీ లైబిలిటీ కింద రాస్తున్నా. ఎందుకు లైబిలిటీ కింద రాస్తున్నాను? ఇన్ కేసు ఈ 24 లక్షల కోట్ల రూపాయలు కరెన్సీ నోట్లు భవిష్యత్తులో చిరిగిపోయాయి అనుకోండి, వాటన్నిటినీ కూడా మళ్ళా ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఆర్బీఐ పైన ఉంది. కాబట్టి ఆర్బీఐ జారీ చేసిన 24 లక్షల కోట్ల రూపాయలని లైబిలిటీ కింద రాశాను. భవిష్యత్తులో 24 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన కరెన్సీ నోట్లు చిరిగిపోతే ఆర్బీఐ వాటిని మీకు ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాలి. కాబట్టి లైబిలిటీ, ఆబ్లిగేషన్ అని చెప్తున్నా. క్లియర్ టు ఎవ్రీబడి? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? జీడిపికి నోట్స్కి ప్రింట్కి ఏమైనా సంబంధం ఉందా సార్ అంటే, మీకు డౌట్ అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడే అయిపోలేదు, మనకి ఇంకా చాలా ఉంది, మీరు కంగారు పడకండి, ఇంకా వస్తుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్పేటప్పుడు ఇంకా చెప్పాల్సి వస్తుంది. ఈ టాపిక్ని మళ్ళీ ఒకసారి టచ్ చేస్తా. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చినప్పుడు దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి జీడిపికి సంబంధం ఉంటుంది. అలాగే ఈ కరెన్సీ ప్రింటింగ్కి ఎఫ్ఆర్బిఎం యాక్ట్, జీడిపి అన్నిటికీ సంబంధాలు ఉంటాయి. తర్వాత 1 by 1 టాపిక్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే అవసరం లేదు. నెక్స్ట్ మరొక క్వశ్చన్ రాసుకోండి. నెక్స్ట్ ఒక పాయింట్ రాసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. ఆల్ కాయిన్స్ అండ్ 1 rupee note is whose liability? RBI or government? అంటే దాని అర్థం ఏంటంటే 1 rupee నోట్ చిరిగిపోయింది, దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? 1 rupee, ఫర్ ఎగ్జాంపుల్ 1 rupee నోట్ చిరిగిపోయింది, దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఓకేనా? ఓకే, ఎవరి లైబిలిటీ అని చెప్తారు చెప్పండి? ఎవరి లైబిలిటీ? 1 rupee నోటు చిరిగిపోయింది, దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? రాసుకోండి. సో అక్కడ రాసుకోండి, రాసుకోండి. ఇట్ ఈస్ గవర్నమెంట్ లైబిలిటీ. according to RBI notification. It is a government liability. కానీ గవర్నమెంట్ ఏమి నేరుగా ఎక్స్చేంజ్ చేసి ఇవ్వదు. గవర్నమెంట్ ఏజెంట్ గా ఆర్బీఐ ఎక్స్చేంజ్ చేసి ఇస్తుంది. అర్థమవుతుందా? ఇన్ జనరల్ గా అయితే సో ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారము 1 rupee కరెన్సీ నోట్ యొక్క లైబిలిటీ ఎవరిది అంటే గవర్నమెంట్దే. కానీ గవర్నమెంట్ తరపున, గవర్నమెంట్ ఏజెంట్గా మనకి 1 rupee నోట్ని ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేది ఎవరు? ఆర్బీఐ. అర్థమైందా? 1 rupee నోట్ యొక్క లైబిలిటీ గవర్నమెంట్దే, కానీ గవర్నమెంట్ తరపున ఆ 1 rupee నోట్ను తీసుకొని ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేది ఆర్బీఐ. దట్స్ ఇట్. ఓకేనా? సరే, ఇంకా మానిటరీ పాలసీ నేను రేపు స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మానిటరీ పాలసీ రేపు స్టార్ట్ చేస్తాను. ఐ థింక్ ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను.